రకరకాల ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో, గత ప్రభుత్వంలో ఎవరైతే ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్స్‌కి ఎవరైతే బాధ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, సో ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తే ఈ అసలు మొన్నటికి మొన్న చూసాం గొర్రెల పంపిణీ అంత బ్రహ్మాండమైన కార్యక్రమంగా మనం గతంలో చెప్పుకున్నటువంటి పరిస్థితి. సో అట్లా మొత్తం తీస్తే మొత్తం డొల్లనే ఉంది అని చెప్పి, ఆర్థిక పరిస్థితి మొత్తం డొల్లగా ఉంది. ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటూ పోతూ ఉంటే అసలు ఏం జరిగింది గత ప్రభుత్వంలో అనేటువంటి ఒక అనుమానాలు వస్తూ ఉన్నాయి. యాక్చువల్గా గొర్రెల పెంపకం విషయంలో డబ్బులే నేరుగా ట్రాన్స్ఫర్ చేయాలి, వాళ్ళే కొనుకొచ్చుకుంటారు అని చెప్పి ఒక ప్రతిపాదన జరిగింది. కానీ దాన్ని ఒప్పుకోలే. ఆల్రెడీ దీని మీద రకరకాల చర్చోపచర్చలు జరిగినాయి, గుసగుసలు కూడా జరిగినాయి. వారు పట్టించుకోలే. దాని ఫలితం ఇవాళ కనపడతా ఉంది. ఇలా ఈ ప్రభుత్వం అన్నది అక్రమాలు జరిగినాయి, దాని మీద తప్పకుండా విచారణ చేస్తాం, మేము వస్తే అధికారానికి వస్తే డబ్బులే నేరుగా ఇస్తామని చెప్పి మరి విచారణ ఏమైందో తెలియదు. డబ్బులు ఎందుకు ఇస్తున్నారో ఇవాళ ప్రభుత్వం జవాబు చెప్పాలి. ఒకటి. రెండవది ఏంటంటే ఇలా ధరణి వచ్చింది. ధరణిలో అనేక రకాల దుర్మార్గాలు జరిగినాయి, అనేక రకాల దుర్మార్గాలు జరిగినాయి. మరి ఈ ప్రభుత్వం వచ్చింది, ఇన్ని రోజులు అవుతుంది. మరి ఎక్కడ దుర్మార్గాలు జరిగినాయి, ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరి భూములు గుంజుకోబడ్డాయి, ఇవన్నీ బయట పెట్టాలి కదా, అవన్నీ రెక్టిఫై చేయాలి కదా. వీళ్ళు 110 రోజులు అయిందే కదా సార్ వచ్చి. 110 రోజులైనా సమాచారం ఎంత చెప్పండి. ఎక్కడెక్కడ ఇలా అన్ని కలెక్టరేట్లలో మాకు ఈ అన్యాయం జరిగిందని చెప్పి దరఖాస్తులు ఉన్నాయి. ఇలా కంప్యూటర్ గమేది చేయదాచుకునేది చెప్పండి. అన్నీ ఉంటాయా? కొన్ని అయితే బయటపడతాయి కదా.